నేను ఉదయాన్నే నిద్ర లేవడానికి అలవాటు పడుతున్నాను. ఆమె ఒంటరిగా జీవించడానికి అలవాటు పడుతున్నది. అతడు ట్రాఫిక్లో వాహనం నడపడానికి అలవాటు పడుతున్నాడు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం గెటింగ్ యూజ్డ్ టును ఉపయోగిస్తాం. ఏదైనా ఒక కొత్త విషయానికి లేదా పరిస్థితికి అలవాటు పడుతున్నాడు లేదా అలవాటు పడుతున్నారు అని చెప్పడానికి గెటింగ్ యూజ్డ్ టును ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ గెటింగ్ యూజ్డ్ టు ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ అదర్ వర్డ్స్. నేను ఉదయాన్నే నిద్ర లేవడానికి అలవాటు పడుతున్నాను. ఐ యామ్ గెటింగ్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఐ యామ్ గెటింగ్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అతడు ట్రాఫిక్లో వాహనం నడపడానికి అలవాటు పడుతున్నాడు. హీ ఈజ్ గెటింగ్ యూజ్డ్ టు డ్రైవింగ్ ఇన్ ట్రాఫిక్. హీ ఈజ్ గెటింగ్ యూజ్డ్ టు డ్రైవింగ్ ఇన్ ట్రాఫిక్. ఆమె ఒంటరిగా జీవించడానికి అలవాటు పడుతున్నది. షీ ఈజ్ గెటింగ్ యూజ్డ్ టు లివింగ్ అలోన్. షీ ఈజ్ గెటింగ్ యూజ్డ్ టు లివింగ్ అలోన్. మేము ఇంగ్లీష్ మాట్లాడడానికి అలవాటు పడుతున్నాము. We are getting used to speaking English. We are getting used to speaking English. మేము కలిసి పనిచేయడానికి అలవాటు పడుతున్నాము. We are getting used to working together. We are getting used to working together. నా కుమారుడు బడికి వెళ్ళడానికి అలవాటు పడుతున్నాడు. మై సన్ ఈజ్ గెటింగ్ యూజ్డ్ టు గోయింగ్ టు స్కూల్. మై సన్ ఈజ్ గెటింగ్ యూజ్డ్ టు గోయింగ్ టు స్కూల్. నేను బస్సులో ప్రయాణించడానికి అలవాటు పడుతున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.